అయిన సందర్భంలో ఎన్టీఆర్ బర్త్డేకి ప్రతి సంవత్సరం చేసుకునే మహానాడులో ఇవన్నీ రివ్యూ చేసుకుంటూ ప్రజలకు ఇంకా చేరువ కావడానికి, ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి, ఈ రాష్ట్రంలో ఉండే పేదలకు ఇంకా సంక్షేమ పథకాలను చేరువ చేయడానికి మరి తెలుగుదేశం పార్టీ ఈ మహానాడు 3 రోజులు కూడా ప్రయారిటీ ఇచ్చి విద్యార్థులకు ఉపాధి కానీ, విద్యా అవకాశాలను ఇంకా మెరుగుపరచడానికి, పేదల ఆరోగ్యాన్ని ఇంకా దగ్గరకు తీసుకువెళ్ళడానికి వీటన్నిటి మీద కూడా ఆలోచన చేసి ఒక పక్క అభివృద్ధి, రెండో పక్క సంక్షేమాన్ని పెట్టుకుంటూ ముందుకు సాగాలి అని చెప్పి ఈ 3 రోజుల్లో కూడా చర్చల్ని 14 సబ్జెక్ట్స్ కింద విడగొట్టి అన్ని సమస్యలు కూడా 14 సబ్జెక్ట్స్ కింద తీసుకుని ఇరిగేషన్ కానీ, రోడ్స్ కానీ, విద్య కానీ, వైద్యం కానీ, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ అన్నిటిని కూడా 14 సబ్జెక్ట్స్ కింద తీసుకొని ఈ సబ్జెక్ట్స్ని తయారు చేసి 3 రోజులు డిస్కస్ చేసి తీర్మానాలను ఆమోదించి మళ్ళీ ఈ అభివృద్ధిని, సంక్షేమాన్ని ఇంకా తొందరగా ముందుకు తీసుకెళ్ళడానికి ఏం చేయగలము అనేటటువంటి ఆలోచనలు, మేధోమథనం జరుగుతుంది. అందుకు 27, 28, 29 మన ఉత్తరాంధ్రలో విశాఖపట్నంలో ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ దగ్గర దీన్ని పెట్టుకున్నాం. వీటన్నిటినీ సక్సెస్ చేయడానికి ఇన్ఛార్జ్ మంత్రి గారు, జిల్లా మంత్రులు, జిల్లాలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలు, మిగతా నాయకులందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని చెప్పి నిన్న లోకేష్ గారి ఆధ్వర్యంలో మీటింగ్ పెట్టుకున్నాం. అన్ని నిర్ణయాలను తీసుకుని జయప్రదం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఏ విధంగా చేయాలనేటటువంటిది నేను మీటింగ్లో తీసుకున్నాను.